చూసారా ఫ్రెండ్స్, ఇవి ఏం కాయలు? ఇవి పచ్చి జీడికాయలు. ఆ పెద్ద పార్ట్ ఏదైతే ఉందో అక్కడ పప్పు ఉంటుంది, కింద భాగం ఏమో ఫ్రూట్ అనమాట. అయితే ఇవి నాకు జేఎన్టీయూలో దొరికినాయి. జేఎన్టీయూ దగ్గర సేల్ చేస్తుంటే తెచ్చుకున్నా. ఆ పెద్ద పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా స్ప్లిట్ చేస్తే మనకి లోపల జీడిపప్పు ఉంటుంది. ఆ జీడిపప్పులన్నిటిని తీసి పక్కన పెట్టుకుని ఇది కట్ చేసేటప్పుడు కంపల్సరీ చేతికి ఆయిల్ రాసుకుని చెయ్యాలి, లేకపోతే చేతులు పొక్కిపోతాయి. నేను ఆ పని చేయలేదు కాబట్టి నా చేతులన్నీ పొక్కిపోయినాయి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్న గుర్తు. ఆ కాయలు చూడగానే అక్కడ సేల్కి పెట్టినప్పుడు అక్కడ షాప్లో కాయలు చూడగానే నాకు ఆ కర్రీ గుర్తొచ్చి వెంటనే కొనేసా. ఇలా క్లీన్ తీసుకున్న జీడిపప్పుకి మళ్ళీ క్లీన్ చేయాలి. పైన ఒక పొర ఉంటుంది, ఆ పొరని రిమూవ్ చేస్తే లోపల తెల్లటి పప్పు ఉంటుంది. మామూలు జీడిపప్పును కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అయితే దాన్ని ఏం చేయాలంటే ఒక 2-3 అవర్స్ సోక్ అవ్వనివ్వాలి. అయ్యాక మనం కర్రీ కోసం యూస్ చేసుకోవచ్చు, పచ్చి జీడిపప్పు లేని పక్షంలో. ఉంటే మట్టుకి ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకున్న జీడిపప్పుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ తీసుకుని దాంట్లో ఒక కట్ చేసిన ఉల్లిపాయని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతుండగానే పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటో, ఒక పెద్ద సైజ్ పొటాటో పీసెస్ని దాంట్లో వేసేయాలి. వేసేసి కొంచెం ఉప్పు వేసేసి బాగా తిప్పేసి మూత పెట్టేస్తే అది మగ్గిపోతుంది. ఉడకబెట్టి యూస్ చేసే పొటాటో కంటే కూడా ఇలా ఫ్రై చేసిన పొటాటో కర్రీలోకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇలా మనం పొటాటో పీసెస్ అన్నీ వేసుకున్నాక ఉప్పు వేసేసి మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే చక్కగా 3/4 ఉడికిపోతుంది. ఈ ఉడికిపోయిన పొటాటోలోని మనం చక్కగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. నేను ఇలాంటి కర్రీస్ కోసం సాధ్యమైనంత వరకు ఒకటే రకం మసాలా యూస్ చేస్తా. అల్లం, వెల్లుల్లిపై, ధనియాల, జీలకర్ర, గసగసాలు, లవంగ, దాల్చిని, యాలకులు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకుని ఆ పేస్ట్ని దీంట్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఆ ఆయిల్ని కూడా మనం ఎక్సెస్ ఆయిల్ని కూడా మనం కావాలంటే తీసేసుకోవచ్చు. సో ఈ మసాలా వేసేసి బాగా ఫ్రై అయిపోయాక దీన్ని నేను నీళ్ళు వడకొట్టుకునే ఆ చెక్కం ఏదైతే ఉంటుందో, జాలి ఏదైతే ఉంటుందో, మెష్, అది మన టీ చెక్కం లాంటిది పెద్దదనమాట. దాంట్లో ఈ కర్రీ ఏదైతే ఇది ఇప్పుడు ఉందో దీన్ని మనం దాంట్లో వేసి పెట్టేస్తే కిందకి ఒక బౌల్ పెడితే బౌల్లోకి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది. ఈ మసాలా ఫ్రైయింగ్లోనే దాని టేస్ట్ అంతా ఉంటుంది, కర్రీ టేస్ట్. అది మీరు ఎంత మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేస్తే అంత కర్రీ టేస్టీగా అనిపిస్తుంది. ఇలాంటి మసాలా రెగ్యులర్గా యూస్ చేసుకోకూడదు, ఎప్పుడైనా యూస్ చేస్తే మటుకి ఇది ఒక ఔషధంలో పనిచేస్తుంది. ఈ ఎక్సెస్ ఆయిల్ని ఈ రకంగా ఈ స్ట్రైనర్లో వేసేసి మనం కర్రీని మొత్తం కిందకి ఆయిల్ కారిపోయేలాగా దాన్ని పెట్టుకుంటాము. పెట్టుకుని ఈ లోపల ఈ ఖాళీగా ఉన్న ప్యాన్లో కొంచెం పసుపు, కారం వేసేసి దాన్ని బాగా ఫ్రై అవనేస్తే పచ్చివాసన పోతుంది. ఆ పచ్చివాసన పోయిన పసుపు కారంలోనే కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టొమాటో, అదర్వైజ్ చిన్న 2 టొమాటో పీసెస్ని వేసేసి కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టి మగ్గనిచ్చేస్తే చక్కగా మీకు కర్రీలోకి గ్రేవీ కోసం అవి ఒక మంచిగా కుక్ అయిపోతాయి. వాటిని మ్యాష్ చేసేస్తే మంచి గ్రేవీ ఉంటుంది మీ కర్రీలోకి. కొంచెం వాటర్ వేసి వాటిని మ్యాష్ చేసేస్తే మంచి గ్రేవీకి వస్తుందన్నమాట. కర్రీ కోసం గ్రేవీ లాగా తయారవుతుంది. ఈ గ్రేవీలోనే మనం జీడిపప్పు ముక్కలు వేసేసి బాగా తిప్పాక ఈ పొటాటోది ఏదైతే మిక్చర్ ఉందో, మసాలా, ఆనియన్, పొటాటో, అది కూడా వేసేసుకోవాలి. సో ఇది వేసేసుకున్నాక కావాలనుకుంటే కూసుని నీళ్ళు మళ్ళీ వేసుకుని మూత పెట్టేస్తే ఆల్రెడీ అన్నీ కుక్ అయిన ఐటమ్స్ అయ్యాయి కాబట్టి ఒక 2-3 మినిట్స్లో అంతా కూడా యూనిఫామ్గా మిక్స్ అయిపోతాయి. ఒక కర్రీ టెక్స్చర్ మనకి వచ్చేస్తుంది. ఇలా ఒక కర్రీ టెక్స్చర్ వచ్చేసిన దాంట్లో కొత్తిమీర వేసేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. అయితే ఈ కర్రీ మీకు బిర్యానీలు, పులావులు, ఫ్రైడ్ రైస్, చపాతీ, పూరి, ఫుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో ఈ కర్రీ
మీకు కనుక జీడికాయలు దొరికితే జీడికాయలతో కొనుక్కోండి, జీడికాయలు దొరకకపోతే జీడిపప్పు నానబెట్టి ఒక 2 అవర్స్ ఆ జీడిపప్పుతో కూడా కర్రీ చేసుకోవచ్చు. తిన్నాక చేసుకున్నాక నాకు తప్పకుండా తెలపండి, కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నా ఈ కర్రీని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి వెరైటీ డిషెస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్.